హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియోలోని పసుపుని తవ్వుతున్నాం మేము మా ఇంట్లోని. అదైతే అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. చూడండి ఎంత పసుపు వచ్చిందో. ఇది లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మా ఇంట్లో పనిని పసుపు అని చెప్పి 2 కొమ్ములు పెడితే పసుపు వచ్చిందనమాట. మళ్ళీ సేమ్ అదే చోట్ల కొన్ని కొమ్ములు అనేవి ఉంచేసాను నేను. వాటికి మళ్ళీ పసుపు అనేది ఊరిందనమాట. నేను చూసుకోలేదు. మొక్కలు వచ్చిన తర్వాత రాదేమో అనుకున్నాను. సేమ్ ప్లేస్లో మొన్నే కదా వచ్చింది. మళ్ళీ 1 ఇయర్లో ఏమొస్తుందిలే అనుకున్నాను. కానీ పసుపు మొక్కలు అయితే ఎండిపోయినాయి కదా అని చెప్పేసి నేను పసుపు మొక్కల్ని తీసి పక్కన పడిచేసి అక్కడ చూడడం మానేశాను. మార్చు ఫిబ్రవరి నెలల్లో ఎండిపోయినాయి అన్నమాట. ఫిబ్రవరి మార్చి మధ్యలోని పసుపు కొమ్ముల మొక్కలు అనేవి ఎండిపోయాయి. ఇక తీసి పక్కన పడిచేసి చూస్తే పసుపు కొమ్ములు పైకి 2-3 కనిపించాయి. సరే తవ్వుదాంలో ఇప్పుడు అప్పుడే ఎందుకు, ఇంకా రెడీ అవ్వదు కదా అని చెప్పి ఒక నెలంతా ఆపాను అనమాట అండి. తవ్వలేదు. ఇది మే నెల కదా. ఇది రీసెంట్గా ఈరోజు మార్నింగ్ మధ్యలో ఎప్పుడో తీసి తవ్వాను. తవ్వితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా ఎక్కువ పసుపు అనేది వచ్చింది. ఆ పసుపు కూడా ఎలా వచ్చిందంటే లేతది కదండి, ముదిరిపోయి ఉందన్నమాట. చూసారు కదా, వేర్లతో బాగా ముదిరిపోయి మనకి స్టిఫ్గా ఉందన్నమాట. అల్లం ముక్కల్లా గట్టిగా ఉంది. ఇంత బాగా పసుపు అనేది ఊరింది. చూడండి, ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. చాలామంది చేసే తప్పు ఏంటంటే పసుపు మొక్కలు పెట్టిన తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత మొక్కలు ఎండిపోగానే లేదా మొక్కలు కాస్త ఎండుతూ ఉన్నప్పుడు ఈ పసుపు అనేది బయటకు తీసేస్తూ ఉంటారండి. కానీ అప్పటికి పసుపు అనేది అస్సలు రెడీ అవ్వదు. ఎందుకంటే మీరు బాగా గమనించినట్టయితే వేర్లకి చిన్న చిన్న పిలకలు వేలాడుతూ ఉన్నాయంటే అది లేత పసుపు అని అర్థము. అటువంటప్పుడు వాటిని మళ్ళీ మట్టిలో వేయాలి. అలా వేయకుండానే మనము ఆ పసుపు మొక్కలు ఎండిపోయిన తర్వాత 2 నెలల తర్వాత తవ్వినట్టయితే మాత్రం పసుపు అనేది ఎక్కువ ఊరుతుంది. అలాగే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం ఏ పసుపు చేసుకున్నా కూడా బాగా ఉంటుందన్నమాట, ఎక్కువ ఊరుతుంది. కానీ ఇది దగ్గరగా ఒక 3 kgs వరకు ఉంటుంది. ఈ పసుపు అనేది 2-3 kgs వరకు ఉంటుంది. ఇప్పుడు ఇలా వేర్లు వచ్చేసాయి కదా, వీటిని మళ్ళీ మనం రివర్స్ చేసుకుని మళ్ళీ మొక్కలుగా పెట్టేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మే నెలే కదండి. మే నెలలోనే పసుపుని నాటుతారనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ పసుపు కొమ్మలు అనేవి మొత్తం అన్నీ కూడా ఇలా దులిపి వీటికి అవి విడదీసేసి వీటికి వేర్లు ఉన్నాయి కదా, ఈ వేర్లు ఉన్న మొక్కలన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ ఇంకొకసారి మనం మట్టిలో పెట్టేసామంటే అవి నార్మల్గా మళ్ళీ మొక్కలు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పసుపు అనేది పోతుంది. నాకు ఈ పసుపు చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. చూడండి, అచ్చంగా అల్లం ముక్కలు ఊరినట్టుగా ఎంత బాగా ఊరిందో. లాస్ట్ ఇయర్ ఏమైందంటే వేర్లకి ఇంకా చిన్న చిన్న పిలకలు అతుక్కుని ఉండిపోయి అంటే లేతగా అనిపించింది. ఈసారి నేను మార్చి ఏప్రిల్లో తీయవలసింది మే నెల వరకు అలా వదిలేశాను. అలా వదిలేయడం వల్ల ఏమైందంటే ఈ పసుపు వేర్లలో ఉన్న కొమ్ములు కూడా బాగా పెరిగాయండి. ఈ 2 నెలల్లోని మార్చి ఏప్రిల్లో తీసేసి ఉంటే ఇంత అవ్వకపోవచ్చు కూడాను. నేను మే నెలలో తీసాను కాబట్టి ఇప్పటికి ఈ కొమ్ములు అనేవి కరెక్ట్గా రెడీ అయ్యి మనకి ఎంత స్టిఫ్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుని మనం ఇంట్లోకి ఆర్గానిక్ పసుపుగా తయారు చేసుకోవచ్చు. లేదంటే వీటిని పచ్చి పసుపు అంటారు కదా, కస్తూరి పసుపుని వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడిగేసి ముక్కలుగా ఎండబెట్టుకుని వాటిని మనం మిక్సీ కొట్టుకున్నామంటే కస్తూరి పసుపు మనం ఇంట్లోనే రెడీ అవుతుంది. నేను త్వరలోనే కస్తూరి పసుపు వీడియో కానీ అంటే నేను కస్తూరి పసుపుని తయారు చేస్తానండి. నాకు ఫేస్కి పసుపు కావాలి కాబట్టి అది నేను రెడీ చేసుకుంటాను. దానికి సంబంధించిన వీడియో క్లిప్ అనేది మీకు తర్వాత నేను తప్పనిసరిగా ఆ కస్తూరి పసుపు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే పసుపు మొత్తము కూడా నేను బయట పెట్టడం ఎందుకని చెప్పి కొంచెం కవర్లోకి ఎత్తి కొంచెం స్టోర్ చేయడానికి పక్కన పెట్టాను. మరి కొంచెం పులుసులు అవి పెట్టుకోవడానికి పక్కన పెట్టానండి. మనకి ఎండాకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, ఈ సీజన్లో మనకి ఈ పులుసులు అవి పెట్టుకున్నట్టయితే మనకి టైంలో మనకి ఏంటంటే కఫము పైత్యము పట్టి దగ్గులు జలుబు జ్వరము ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటికి ఏం చేస్తామంటే ఈ పచ్చి పసుపు అలాగే మనకి అల్లం ఉంటుంది కదండి, పచ్చిది అల్లం 2 కలిపి నూరి మనము దీంతో పులుసు కాసుకున్న ఆ పులుసు వేసుకుంటాం కదా, ఆ కాసుకున్న పులుసుని వేసుకుంటే ఏమవుతుందంటే ఈ సీజన్లో వచ్చే జ్వరాలన్నీ కూడా తగ్గుతాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, పసుపులో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని. అందుకని చెప్పి చాలామంది సీజనల్లో పెద్దవాళ్ళందరూ కూడా మనకి సమ్మర్ అంటే ఎండాకాలం వెళ్ళిన తర్వాత వర్షాకాలం వచ్చేటప్పుడు ఎక్కువగా ఈ పులుసులు అనేవి పెడుతూ ఉండేవారు. నేను దానికోసం అని చెప్పి పులుసు అది పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి ఇలా చిన్న చిన్న కొమ్ములన్నీ ఏరి పక్కన పెడుతున్నాను. ఆల్రెడీ మనకి తుఫాన్ కూడా చెప్పారు, ఈ 4 రోజుల నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి నేను ఈ పచ్చి పసుపు అనేదాన్ని పులుసు పెడదామని చెప్పి కొన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మిగతాదంతా కస్తూరి పసుపు తయారు చేస్తాను. ఇప్పుడైతే కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. వీటిని కడగలేదండి. కడగడానికి ఏంటంటే ఈ కడిగామంటే వీటి పైన అనేది కొంచెం కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. కడగకూడదు వీటిని ఎక్కువ. మనం ఎప్పుడైతే రెడీ చేస్తామో పసుపుని అంతకు ముందే కడుక్కోవాలి తప్పితే ముందు కడిగి పెట్టుకోకూడదు.
ఇక మొత్తం పసుపు అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను మీకు ముందుగా చెప్పాను కదా వేర్లతో వచ్చేసినవన్నీ డివైస్ చేశానని, వాటిని నేను వీడియో క్లిప్ మర్చిపోయి నేను పెట్టేసాను. చూడండి మీకు ఒకటి చూపిస్తాను శాంపుల్కి. చూసారు కదా శాందుంప, ఇది చామదుంప టైప్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది పసుపు కొమ్మే ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మట్టిలో పెట్టేసి కాస్త మట్టిని ఇలా పైన వేసేయాలి. మాకు ఇక్కడ ఉండే మట్టి అనేది చాలా మెత్తగా ఉంటుంది, అలాగే డ్రైగా ఉండదండి, వెట్టగా ఉంటుందన్నమాట, తడిగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ బాగా పసుపు అనేది ఊరింది. ఇలా నేను మొత్తం ఇక్కడ ఇలా వేర్లతో ఉన్న పచ్చి పసుపు కొమ్మలు అన్నీ తీసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇక్కడే ఉన్న మట్టిలోని మళ్ళీ పెట్టి మట్టి అనేది వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మనకి మే నెల ఎండింగ్కి వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేది వర్షాలు కాబట్టి ఇంక ఇప్పుడే పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ ఇదంతా ఎందుకు వేస్ట్ కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ 3 feet వరకు వెడల్పు ఉంటుందండి ఈ ప్లేస్ అనేది. మళ్ళీ పసుపు ఊరుతుంది కదా అని చెప్పి ఈసారి ఎక్కువ కొమ్ములు అనేవి పెడతాం జరిగింది. చూడండి ఇది చాలా పెద్దగా ఉంది, చూడడానికి మీకు ఇలా కనిపిస్తుంది కానీ వీడియో క్లిప్పింగ్లో చాలా పెద్ద కొమ్ము అనమాట. మళ్ళీ దీన్ని ఇలా పైకి వచ్చే విధంగా వేర్ల కిందకి వెళ్ళే విధంగా నేను మళ్ళీ ఇలా భూమిలో పెట్టేస్తున్నాను. ఇలా మనకి పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టేసుకున్నామంటే మనకు మళ్ళీ కొత్తగా పసుపు మొక్కలు అనేవి వస్తాయి. అయితే మా ఇంట్లో పసుపు లేదు, మేము ఏం చేయాలని చాలామంది వీడియో చూసి అనుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో మీకు పచ్చి పసుపు కొమ్మలు అని దొరుకుతూ ఉంటాయి, వాటిని తెచ్చి ఒక పాలిథిన్ కవర్లో పెట్టి బయట వదిలేసారంటే ఒక 4-5 రోజుల్లో వాటి పైన చిన్న చిన్న మొలకలు వస్తాయండి. ఆ మొలకలు వచ్చిన వాటిని తీసుకువెళ్ళి మెత్తగా ఉండే మట్టిలో వేయాలి. మీకు ఎక్కువ మట్టిలో రాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ పసుపు అనేది అస్సలు పోదు. మీకు మొక్కలు కనిపిస్తాయి కానీ మొక్కలు అవి వచ్చి పసుపు రాదనమాట. మీకు మెత్తగా ఉన్న మట్టిలో వేసుకోండి, లేదంటే ఏదైనా బకెట్లో పెట్టుకుని కూడా పెంచుకోవచ్చు ఇంట్లోని. సో ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలోని కస్తూరి పసుపు వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.